ఇక ఇవాళ మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిట్ సీజన్ 2 ఎపిసోడ్ 6 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో చెక్కుట ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం సుజుని అయితే చూస్తాం. తను సూడోని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తనంటే నేను కనుక వెళ్ళిపోయామంటే మనం గెలిచే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. దీనిపై సూడో అంటాడు మనం ఆల్రెడీ ఓడిపోయాం. ఇప్పుడు ఇక్కడ సుజుని ఇదంతా విని తనని కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ సూడోని అయితే తను చెప్పినట్టు విండు. తను చాలా కోపంగా ఉంటాడు. ఇంకా తను ఎలివేటర్ లోనైతే ఎక్కించి వెళ్ళిపోతూ ఉంటాడు. తను చూసి సుజుని అంటుంది నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తా. ఇక ఇంకో వైపు మనం కుషిదాని ఇంకా ఆయన కోజిని అయితే చూస్తున్నాం. ఇక్కడ కుషిదా అంటుంది నేను నమ్మలేకపోతున్నాను సుజునే సూడోని ఒప్పించడానికి వెళ్ళిందంటే. ఇంకా ఇక్కడే ఉన్న ఆయన కోజి ఏమో కుషిదాని డైరెక్ట్ గా అడిగేస్తాడు. తను అంటాడు నువ్వే కదా క్లాస్ డీని చీట్ చేసి మన పార్టిసిపెంట్స్ కి సంబంధించిన ఫామ్ ని వేరే వాళ్ళకి అమ్మేశావు. దీనిపై కుషిదా అంటుంది నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నేను అసలు అలా ఎందుకు చేస్తా. దీనిపై ఆయన కోజి అంటాడు నువ్వే కదా పార్టిసిపెంట్స్ కి సంబంధించిన ఫామ్ ని ఫోటో తీసుకున్నావు. దీనిపై కుషిదా అంటుంది నేను ఆ ఫోటోని కేవలం నాకు గుర్తుండడానికి తీసుకున్నాను. ఇది విని ఆయన కోజి అంటాడు అలా ఫోటో తీసుకోవడం తప్పు కదా. దీనిపై కుషిదా అంటుంది సారీ నేను ఆ విషయాన్ని మర్చిపోయాను, ఇంకా అందుకే నన్ను అనుమానిస్తున్నా. ఇది విని ఆయన కోజి అంటాడు నేను నిన్ను అనుమానించట్లేదు, ఎందుకంటే నాకు నిజం తెలుసు మన క్లాస్ డీని చీట్ చేసింది నువ్వేనని. లేకపోతే మనం క్లాస్ తోటి ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోతాం. నువ్వు ఆ ఫామ్ ని లీక్ చేసావు కాబట్టి ఇదంతా జరిగింది. ఇక ఇదంతా విని కుషిదా నిజాన్ని అయితే ఒప్పుకుంటుంది. నేనే క్లాస్ డీని చీట్ చేశానని చెప్తుంది. ఇంకా తను అంటుంది అయినా కానీ నువ్వు ఈ నిజాన్ని ఎవరికి చెప్పలేవు, ఎందుకంటే నీ చేతులకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ నా డ్రెస్ మీద ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆయన కోజి అంటాడు నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పను, నేను కేవలం ఇది తెలుసుకుందాం అనుకుంటున్నాను నువ్వు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని. దీనిపై కుషిదా చెప్తుంది నాకు సుజునిని ఈ స్కూల్ నుంచి వెళ్ళగొట్టాలని ఉంది. ఇంకా నేను సుజునిని ఈ స్కూల్ నుంచి వెళ్ళగొట్టడానికి క్లాస్ డీని అమ్మేయడానికి కూడా రెడీ. ఇంకా నా క్లాస్ డీని క్లాస్ ఏగా మార్చాలనే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. ఇంకా మీరంతా బాధపడకండి, ఒక్కసారి సుజుని ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయిందంటే నేను కూడా మీ అందరితో కలిసి క్లాస్ డీని క్లాస్ ఏగా మార్చడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంకా కుషిదా అంటుంది నా ప్లాన్ లో కొన్ని చేంజెస్ వచ్చాయి, ఇంకా ఇప్పటి నుంచి నేను నిన్ను కూడా ఈ స్కూల్లో నుంచి వెళ్ళగొట్టాలని అనుకుంటున్నాను. సరే ఇక ఇంకా వైపు మనం సుజునిని ఇంకా సూడోని అయితే చూస్తాం. ఇక్కడ సుజుని సూడోకి చెప్తుంది స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మా అన్నయ్య, ఇంకా తను ప్రతి పనిని చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు, అందుకే నాకు తనలా అవ్వాలని ఉంది. ఇంకా నేను నా జీవితం మొత్తం మా అన్నలా అవ్వడానికి కష్టపడ్డాను. ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ లో తెలిసింది నేను ఒంటరిగా ఉన్నానని. ఇంకా నేను అనుకుంటున్నాను ఒకవేళ నేను కనుక మంచిగా పర్ఫామ్ చేస్తానంటే మా అన్న నన్ను యాక్సెప్ట్ చేస్తాడేమో, దానికి నాకు మీ అందరి హెల్ప్ కావాలి. ఇక ఇదంతా విని సూడో సుజునికి హెల్ప్ చేయడానికి అయితే రెడీ అవుతాడు. ఇక దీని తర్వాత సూడో మిగిలిన వాళ్ళందరికీ సారీ చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ అంటారు మనందరం కలిసి ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్ ని కంప్లీట్ చేద్దాం. ఇక్కడ సుజుని అంటుంది నాకు కనిపించట్లేదు నా కాలికి తగిన దెబ్బ వల్ల నేను అన్నిట్లలో పర్ఫామ్ చేస్తానని, అందుకే నాకు నా బదులుగా ఒక సబ్స్టిట్యూట్ కావాలి. ఇక ఇది విని యూసుకి కుషిదాని అయితే హెల్ప్ అడుగుతాడు. దీనికి కుషిదా కూడా ఒప్పుకుంటుంది. ఇంకా ఇక్కడ మనకి తెలుస్తుంది ఇంకొక స్టూడెంట్ కూడా సబ్స్టిట్యూట్ కావాలని. దీనికి ఆయన కోజి అయితే ఒప్పుకుంటాడు, అతని బదులుగా నేను పర్ఫామ్ చేస్తానని. ఇక దీని తర్వాత మనం స్పోర్ట్స్ ఫెస్టివల్ కి సంబంధించిన లాస్ట్ మ్యాచ్ ని అయితే చూస్తాం. ఇంకా ఇక్కడ మనం ఆయన కోజిని ఇంకా సుజుని వాళ్ళ అన్ననైతే చూస్తాం. ఇక్కడ తను అంటూ ఉంటాడు నేను ఇంతక నుంచి మీ క్లాస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, నేను ఇంతకుముందు అనుకున్నాను మీ క్లాస్ ఈజీగా ఓడిపోతుందని, కానీ ఇప్పుడు చూస్తే అలా కనిపించట్లేదుగా. సో ఇప్పుడు నాకు చెప్పు దీనికి అంతటికి కారణం అసలు ఎవరు. దీనిపై ఆయన కోజి చెప్తాడు ఇదంతా మీ చిల్ల వల్లే పాసిబుల్ అయింది. సరే ఇక దీని తర్వాత రేస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆయన కోజి ఇంకా సుజుని వాళ్ళనైతే చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతూ ఉంటారు. అండ్ ఇదే మూమెంట్ లో ఈ సీన్ ఇక్కడే కట్ అవుతుంది. ఇక దీని తర్వాత మనం క్లాస్ డీని అయితే చూస్తాం. వీళ్ళు రిజల్ట్ ని చూస్తూ ఉంటారు. ఇక్కడ క్లాస్ డి పాయింట్స్ చాలా తక్కువగా వస్తాయి. ఇక రిజల్ట్ ఇలా ఉన్నా వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇక దీని తర్వాత మనం కారీజావాని ఇంకా ఆయన కోజిని అయితే చూస్తాం. ఇక్కడ కారీజావా అంటుంది నువ్వు నిజంగా చాలా స్పీడ్ గా పరిగెత్తుతావు. దీనిపై ఆయన కోజి అంటాడు లేదు లేదు నేను స్లోగానే పరిగెత్తుతూ ఉంటా, కానీ నా వెనుకున్న వాళ్ళంతా నాకంటే స్లోగా పరిగెత్తుతున్నారు. ఇక ఇక్కడికి మిగతా వాళ్ళు వచ్చి కూడా ఆయన కోజిని పొగుడుతూ ఉంటారు నువ్వు బాగా పరిగెత్తావని. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి సుజున వచ్చి ఆయన కోజిని కొడుతుంది. తనంటుంది నువ్వు ఇలా పరిగెత్తుతావన్న సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు. ఇంకా తనంటుంది అయినా కానీ మన క్లాస్ ఇంత ముందు కంటే చాలా ఇంప్రూవ్ అయింది, ఇంకా మనం ఇలాగే కష్టపడితే మనం తొందరగానే క్లాస్ ఏకి వెళ్ళగలం. ఇది విని ఆయన కోజి అంటాడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పుడు సుజుని అంటుంది మన ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ అవ్వలేదు, ఇంకా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందు ముందు చాలా వస్తాయి. ఇది విని ఆయన కోజి అంటాడు ప్రాబ్లమ్స్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. దీనిపై సుజుని సైలెంట్ గా నేకంచి వెళ్ళిపోతుంది. ఇక దీని తర్వాత సుజుని అయితే రూయని కలుస్తుంది. ఇక్కడ సుజునే కుషిదాతో అడుగుతుంది నువ్వే కదా స్పోర్ట్స్ ఫెస్టివల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని లీక్ చేసింది, ఇంకా నీకు దీంట్లో రూయన్ హెల్ప్ చేయడం వల్ల ఇది నీకు చాలా ఈజీగా అయిపోయింది. ఇది విని కుషిదా అంటుంది అసలు నీకు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు, ఆయన కోజియా లేకపోతే యోసుకేనా. దీనిపై సుజునే చెప్తుంది నేను ఈ విషయాన్ని ఒంటరిగానే తెలుసుకున్నాను. ఇంకా తను అంటుంది ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నేను నిన్ను కనిపెట్టలేకపోయాను, కానీ బాగా ఆలోచించాక గుర్తుకొచ్చింది మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు నా క్లాస్ లో నీలాంటి అమ్మాయి ఉండేది. ఇక ఇది విని కుషిదా ఒక ఈవిల్ స్మైల్ అయితే ఇస్తుంది. ఇప్పుడు తను అంటుంది నీకు తెలిసే ఉంటుంది నాకేం కావాలో అనేది. ఇది విని సుజుని అంటుంది నాకు తెలుసు నీకు నన్ను ఈ స్కూల్ నుంచి వెళ్ళగొట్టాలని ఉంది, కానీ నిజం చెప్పాలంటే ఈ పని చాలా రిస్క్ తో కూడుకుంది. ఇది విని కుషిదా అంటుంది అవును ఇది కొంచెం రిస్కీయే, అయినా కానీ నువ్వు నా గురించి ఇక్కడ ఎవరికైనా చెప్పావంటే ఇందులోకి మీ అన్నను కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది విని సుజుని
నాకైతే చాలా కోపం వస్తుంది. తనంటుంది నువ్వు నన్ను ఒంటరిగా వదిలేయచ్చు కదా, నీకు నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో కానీ నువ్వు దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చెయ్యకు. దీనిపై కుషిద అంటుంది నా పాస్ట్ గురించి తెలిసిన వాళ్ళందరినీ నేను మాయం చేస్తాను. ఇది విని రోయన్ అంటాడు నేను కూడా అందులో ఒక్కనేనా. ఇది విని కుషిద తన ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తుంది. తనంటుంది ప్రస్తుతానికైతే నువ్వు నా లిస్ట్ లో లేవు కానీ ఫ్యూచర్ లో ఉండొచ్చేమో. ఇప్పుడు కుషిద అంటుంది నేను సుజునేని ఈ స్కూల్ నుంచి వెళ్ళగొట్టడానికి ఏది చేయమన్నా రెడీగా ఉన్నాను. సరే ఇప్పుడు సుజునే రోయన్ తోటి అంటుంది స్పోర్ట్స్ ఫెస్టివల్ కి సంబంధించిన ప్లాన్ అంతా నీదేనా. దీనిపై రోయన్ చెప్తాడు అవును, నేనే కుషిద హెల్ప్ తీసుకొని మీ క్లాస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ కి సంబంధించిన లిస్ట్ ని తెలుసుకున్నాను. ఇక అందులో ఉన్న పార్టిసిపెంట్స్ ని బట్టి నేను ఒక ప్లాన్ ని రెడీ చేశాను. ఇది విని సుజునే అంటుంది నువ్వు ప్లాన్ బాగానే చేసావు, ఇంకా లక్ కూడా నీకు చాలా హెల్ప్ చేసింది. ఇంకా దాంట్లో నా కాలు కూడా దెబ్బ తగిలింది. ఇప్పుడు రోయన్ అంటాడు నువ్వు నిజంగానే అనుకుంటున్నావా అమ్మాయికి అంత పెద్ద దెబ్బ తగిలిందని. నిజం చెప్పాలంటే మేమే దాన్ని కావాలని ఎక్కువ చేశాం. ఇప్పుడు సుజనే అంటుంది నేను ఇప్పటి వరకు జరిగినంత ఇందులో రికార్డ్ చేశాను. ఇక ఇప్పుడు నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేసావంటే నేను అందరికీ ఇది వినిపిస్తాను. ఇప్పుడు రోయన్ అంటాడు ఇదంతా నేను నీకు ముందే చెప్పాను, ఇదంతా నిజం కాదని. దీనిపై సుజనే అంటుంది అలాగైతే నేను ఆ పార్ట్ ని థింక్ చేస్తా. ఇక ఇదే మూమెంట్ లో రోయన్ తన జేబులోంచి తన ఫోన్ అయితే తీస్తాడు. తను అంటాడు నేను కూడా రికార్డ్ చేస్తున్నాను, ఒకవేళ నువ్వు ఆ ట్రిమ్ చేసిన ఆడియోని చూపిస్తే నేను ఒరిజినల్ ఆడియోని అందరికీ చూపిస్తా. ఇక ఇప్పుడు రోయన్ సుజుని తన మోకాళ్ళ మీద కూర్చోమని అంటాడు. కానీ ఇదే మూమెంట్ లో రోయన్ కి ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. దాంట్లో ఒక వాయిస్ రికార్డ్ అయితే ఉంటుంది. దాన్ని ప్లే చేసి చూడగానే రోయన్ షాక్ లో ఉంటాడు. ఇప్పుడు రోయన్ అంటాడు ఇది రికార్డ్ చేసిన వాడు అన్నిటిని ముందు నుంచే ప్లాన్ చేసి ఉంచాడు అనుకుంటా, ఇంకా ఆ వ్యక్తిని చాలా స్పెషల్ కావచ్చు. ఇక ఇప్పుడు రోయన్ ఆ రికార్డ్ ని వీళ్ళిద్దరికైతే వినిపిస్తాడు. సో దీంట్లో ఇంతకుముందు దెబ్బ తగిలిన చూడండి అమ్మాయి రోయన్ తో మాట్లాడుతూ ఉంటుంది ఈ రికార్డ్ లో. దాంట్లో తన అంటుంది నేనే కావాలని సుజునిని గుద్దుకొని దెబ్బ తగిలింది అన్నట్టు యాక్ట్ చేస్తా. ఇక దీని తర్వాత మన ఇద్దరం కలిసి సుజునిని బ్లాక్ మెయిల్ చేద్దాం. ఇప్పుడు సుషిద అంటుంది అసలు ఇదంతా ఏంటి. ఇది విని రోయన్ అంటాడు అయితే మన మధ్యలో ఎవరో ట్రేటర్ ఉన్నట్టున్నాడు, ఇంకా అతనికి ముందే తెలుసు అనుకుంటా నువ్వు క్లాస్ డీని చీట్ చేస్తున్నావని. ఇంకా నేను కరెక్ట్ గా చెప్పాలంటే మనం అతని ప్లాన్ లో ఇరుక్కుపోయాం. ఇంకా రోయన్ అంటాడు ఈ రికార్డ్ అసలు ఎవరు పంపించారో అతను అంత తొందరగానైతే బయటపడాడు, కానీ నేను తెలుసుకుంటా అసలు ఇతను ఎవరో అనేది. ఇప్పుడు రోయన్ సుజునే తోటి అంటాడు సుజునే ఇప్పటికైతే అంతా అయిపోయింది, సో మీరు కమెంట్ చేసి చెప్పండి అసలు ఈ రికార్డ్ ని పంపించింది ఎవరు అనేది. ఇక దీని తర్వాత ఉన్న 7 ఎపిసోడ్స్ అయితే 2 పార్ట్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే 2 పార్ట్స్ లోనే నేను దీని సీజన్ 2 అయితే కంప్లీట్ చేస్తాను. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.